దయచేసి లోపట్టుకుండాలి. లైన్ కట్టండి, అక్కడి నుంచి లైన్ ఉండండి. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ప్రజలలో నెలకొన్న అసంతృప్తిని సొమ్ము చేసుకునేందుకై కాంగ్రెస్ పార్టీ అనేక అమలు కాని హామీలను ఇచ్చి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అని, 4,000 రూపాయల పెన్షన్ అని, 6 సూత్రాల పథకం అని అనేక అమలు చేయలేని హామీలను గుర్తించి ఓట్లు దండుకొని గద్దెనెక్కి ఈనాడు అమలు చేయలేని స్థితిలో చతికిలబడ్డది. సంవత్సరాల కాలంలోనే ఈ ప్రభుత్వం పైన ప్రజలలో అసంతృప్తి పెళ్ళు మిగిలింది కనుకనే పంచాయతీ ఎన్నికలు జరపాలనుకుంటే ఈ ప్రభుత్వానికి పంచదడుస్తుంది కనుకనే వాయిదలేస్తూ వస్తున్నది. ఇది రేవంత్ రెడ్డి పాలన పతనమైంది అనడానికి, ఫెయిల్ అయింది అనడానికి, భవిష్యత్తు లేదు అనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం లేదని తెలంగాణ రైతు సంఘంగా మేము అభిప్రాయపడుతున్నాం. కేసీఆర్కు పట్టిన గతి రేవంత్ రెడ్డికి పట్టకూడదంటే నువ్వు అప్పే చేస్తావో, సప్పే చేస్తావో, నీ అవినీతి మంత్రులను ఎల్లగొట్టుకుంటావో, నీ ఢిల్లీకి సంచులు మోసే పద్ధతి మానుకుంటావో, ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తే భవిష్యత్తు నీకు ఉంటుంది. లేకపోతే చరిత్రలో నువ్వు మరో కేసీఆర్ అని మిగిలిపోతావు.